దేవుని యొక్క వాక్యాన్ని మనం మైక్ కొంచెం క్లారిటీ పెట్టు. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా విందాము. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవము లేనివాడై ఉన్నాడు. చాలు. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి బాగా వినండి. ఈ చదువుబడిన వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుని వెలుగులో మనం జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. దయచేసి వినండి. మనుషులు పుట్టిన తర్వాత పుట్టిన వాళ్ళు పుట్టినట్టే ఉంటారా? చెప్పండి, ఉంటారా? రకరకాల స్టేజెస్లోకి మనుషులు వస్తారు. అంటే పుట్టిన వాళ్ళు నెల నెలకి బిడ్డ కొంత మార్పు అనేది వస్తూ ఉంటుంది. తర్వాత సంవత్సరానికి ఒక మార్పు అనేది వస్తూ ఉంటుంది. అనేకమైన స్టేజెస్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు బాల్య వయసులో ఉన్నప్పుడు అది చిన్నతనము, బాల్య వయసు అంటారు. అవునా కదా? యవ్వన వయసులో ఉన్నప్పుడు యవ్వనస్తులు, వీళ్ళు యవ్వన బిడ్డలు అని అంటారు, యూత్ అంటారు. అవునా కదా? ఆ యూత్ దాటి ఇంకా కొంచెం వయసు పడ్డప్పుడు నడిప్రాయము, నడి వయసు అని అంటారు. అవునా కాదు? ఆ నడిప్రాయము కూడా దాటిపోయి ఇంకా కొంత దూరం వెళ్ళిపోతే అప్పుడు వీళ్ళింకా వృద్ధాప్యానికి దగ్గర అవుతున్నారని అంటారు. అవునా కాదా? ఆ వృద్ధాప్యము దగ్గర అయ్యేదానికి ఇంకా దాటి వెళ్ళారనుకో, వృద్ధులైపోయారంటారు. అవునా కాదా? అంటే మానవుని జీవితంలో అనేకమైనటువంటి స్టేజెస్ ఉన్నాయి. పుట్టిన వాళ్ళు పుట్టినట్టే ఉండరు కదా. అలాగనే దేవునిలో కూడా నువ్వు దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు? నువ్వు దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు? దీనికి మీ ఆన్సరు, నేను దేవుని యొద్దకు వచ్చినప్పుడు కంటే ఇప్పుడు చాలా దేవునిలో బలంగా ఉన్నాను అని మీ ఆన్సర్ అయితే వెరీ గుడ్. ప్రభు స్తోత్రం, హల్లెలూయా. నేను దేవుని యొద్దకు వచ్చినప్పుడు కంటే ఇంకా నేను ఇప్పుడు దేవుని యొద్దకేమో నేను వస్తున్నాను, కానీ నా బతికేం మారలేదు. అన్ని అబద్ధాలే నేను మాట్లాడుతున్నాను. నోరు తెరిస్తే అన్ని చెడ్డ మాటలే మాట్లాడుతున్నాను. నా జీవితం ఏం మారలేదు. ఇంకా దేవుని యొద్దకు వచ్చినప్పుడు కంటే ఇంకా నేను చాలా దిగజారిపోయినాను అని ఒకవేళ నీ ఆన్సర్ అయితే, నిన్ను నువ్వు సరిదిద్దుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఎందుకంటే ప్రియ సహోదరి, సహోదరుడా,
మానవుని జీవితంలో స్టేజెస్ ఎలా ఉంటాయో నీ ఆత్మీయ జీవితంలో కూడా కొన్ని స్టేజెస్ ఉంటాయి. ఇప్పుడు చిన్న పిల్లవాడు పాలు తాగుతున్నాడు. పాలు తాగే పిల్లవాడికి ఆవకాయ పచ్చడేసి అన్నం పెడితే తినగలడా? తింటాడా? ఒకవేళ బలవంతంగా పెడితే ఏమవుద్ది? ఆ బిడ్డకు ప్రాణాపాయము కూడా వస్తుంది. అవునా కాదా? ఆలోచించండి. అదే ఒక 10 సంవత్సరాలు దాటిన పిల్లోడికి ఆవకాయ పచ్చడేసి అన్నం పెట్టావనుకో, అందులో కొంచెం నెయ్యి వేసావనుకో, వాడు పల్లెముడు కూడి తినేస్తాడు. వాడికి ఏ ఇబ్బంది ఉండదు కదా? ఆలోచించండి. ఈరోజు నువ్వు దేవుణ్ణి నమ్ముకొని ఎన్ని సంవత్సరాలు అయింది? నువ్వు దేవుణ్ణి నమ్ముకొని ఎన్నెన్ని సంవత్సరాల నుంచి నువ్వు మందిరానికి వస్తున్నావు? ఏ మార్పు నీకు కలిగింది? నీలో ఏ మార్పు వచ్చింది? నీ యొక్క ఆలోచనలు ఏం మారినాయి? నీ జీవితం ఏం మారింది? నీ బ్రతుకేం మారింది? అప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు ఇంక అంతకంటే ఎక్కువగా దిగజారిపోయి ఉన్నావు. ఇది మంచిది కాదని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు. ప్రభుకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరుడా, మన ఆత్మీయ జీవితంలో మనం అనుదినము ఎదగాలి. మన ఆత్మీయ జీవితంలో మనం అనుదినం బలపడాలి. మన ఆత్మీయ జీవితంలో మనం అనుదినము దేవుని యొక్క వాక్యములో బలపడాలి, ప్రార్థనలో బలపడాలి, విశ్వాసంలో బలపడాలి, దేవుని ప్రేమలో బలపడాలి, దేవుని యందు విశ్వాసంలో బలపడాలి, సహవాసంలో బలపడాలి, సన్నిధిలో బలపడాలి. అలా దేవునిలో అనుదినము ఒకరోజు పైబడిన కొద్ది దేవునిలో మనం బలపడాలి. కానీ నువ్వు దేవునిలో ఇంకా వెనకబడిపోతే, ఇంకా అపవాదికి నువ్వు చిక్కిపోతే, ప్రియ సోదరుడా, నీ ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉందో, ఏమవుతుందో ఒకసారి గమనించుకోవాలని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. అందుకని ఇక్కడ హెబ్రీయులు రాసిన పత్రికలో 5వ అధ్యాయం సహోదరి చదివింది. హెబ్రీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం మరలా ఒకసారి ఈ వచనం మనం చదువుదాం. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే కాని బలమైన ఆహారము తినగలవారు కారు. అంటే ఇంకా మీరు పాలు తాగినట్టే ఉన్నారు, ఇంకా మీకు జోలపాడినట్టే వాక్యాలు చెప్పాలి. అవునా కాదా? ఇప్పుడు చిన్న పిల్లవాడు నిద్రపోవాలంటే ఏం చేయాలా? జోలపాడాలొద్దా? జోలపాడితేనే పిల్లవాడు నిద్రపోతాడు. పాలు తాపాలి, జోలపాడాలి. ఇక్కడ అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు, మీరు ఇంకను పాలు త్రాగేవారుగానే ఉన్నారు, బలమైన ఆహారము తినేగలవారుగా మీరు లేరు. అంటే బలమైన ఆహారం,
అంటే బలమైన వాక్యము, బలమైన సందేశాలు, బలమైన దేవుని సన్నిధి, లోతైన వాక్యాలు, లోతైన ఉపదేశము మీరు ఆరగించి దాన్ని అరిగించుకునే స్థితిలో మీరు లేరు. ప్రియా సహోదరుడా, ప్రియా సహోదరి, నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? దేవుణ్ణి ఎరక్క ముందు ఎలా ఉన్నావో దేవుణ్ణి ఎరిగిన తర్వాత కూడా అలాగే ఉన్నావు. దేవుణ్ణి ఎరుగక ముందు ఎలా ఉన్నావు? దేవుణ్ణి ఎరుగక ముందు ఎలా ఉన్నావు? దేవుణ్ణి ఎరిగిన తర్వాత, మందిరానికి వచ్చిన తర్వాత కూడా అలాగనే ఉంటే ప్రియా సహోదరుడా, ఎలిమినేట్ అయిపోతావు, విడిచిపెట్టబడతావు. అందుకే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. మీరు పాలు త్రాగే స్థితిలోనే మీరు ఉన్నారు. పాలు త్రాగే స్థితిలోనే మీరు ఉన్నారు. పిల్లవాడికి పాలు పుట్టిన తర్వాత ఎన్ని నెలలు ఇవ్వాలి? ఖచ్చితంగా 6 నెలలు ఇవ్వాలి. 6వ నెల దగ్గర నుంచి ఖచ్చితంగా అతనికి అన్నమో పెట్టాలి. పాలు ఆప్షనల్గా ఇవ్వచ్చు, కానీ అన్నం మాత్రం 6వ నెల నుంచి చెప్పండి ఖచ్చితంగా పెట్టాలి. 6వ నెల పెట్టింది దగ్గర నుంచి ఖచ్చితంగా అన్నం పెట్టాలి. ఇప్పుడు ఆ పిల్లవాడు అమ్మో నాకు అన్నం వద్దు పాలే తాగుతానంటే అది మంచిదా? చెప్పండి, మంచిదేనా? ఇక నేను సంవత్సరం అయినది పాలే తాగుతా, 4 ఏళ్ళైనా పాలు మాత్రం దాగి, ఆ డబ్బా పాలైన పాలు దాగి నేను బతుకుతానంటే ఇది ఎట్లా? అది ఈరోజు ప్రియ సహోదరుడా, దేవుణ్ణి నమ్ముకుని నువ్వు ఎన్ని సంవత్సరాలైంది? ఇంకా నువ్వు నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? అవలీలుగా అబద్ధాలు ఆడుతున్నావంటే అసలు నువ్వు ఆత్మీయుడివేనా? దేవుని బిడ్డవేనా? అవలీలుగా మంచినీళ్లు తాగినట్టుగా నువ్వు అబద్ధాలు మాట్లాడేస్తున్నావంటే అసలు నువ్వు దేవుడి బిడ్డవేనా? దేవుణ్ణి నమ్ముకున్నావా? దేవుణ్ణి ఎరిగినావా? సత్యదేవుడైన యేసు ప్రభువుని అసలు నువ్వు ఎరిగావా? నువ్వు ఎందుకు రక్షణని ముసుగేసుకుని ఉన్నావు? ఒకరోజు నీ ముసుగు తీసి నీ తోడేలు బుద్ధిని, నీ వంకర బుద్ధిని, నీ దుర్మార్గపు మనస్సుని బయటపెట్టి నిన్ను నరకంలో తోసే రోజు ఒకరోజు ఉంది. ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రియ సహోదరుడా, పాలు దాగే స్థితిలోనే ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు పాలు దాపించాలి? ఎన్ని సంవత్సరాలు జోలపాడాలండి? బలమైన ఆహారం వద్దా? లోతైన అనుభవాలు వద్దా? విశ్వాస పోరాటాలు వద్దా? ఆ పోరాటములో గెలిచిన జయ జీవితాలు, చరిత్రలు వద్దా? ఎంతసేపు ఒళ్ళో కూర్చోబెట్టుకుని పాలు దాపటమేనా? ఆలోచించండి. ఈ రోజుల్లో మనుషులకు ఏ వాక్యాలు కావాలా? ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక, ప్రభు మిమ్మల్ని దీవించును గాక, ప్రభు మీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు, ప్రభు మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఇది జోలపాట కాదా? చెప్పండి అమ్మా, జోలపాట కాదు ఇది? ఎంతకాలం ఈ జోలపాట మీకు పాడాలి? ఎంతకాలం ఈ పాలు మీకు తాపాలి? విశ్వాస పోరాటం పోరాడి అనేక శోధనలు ఎదుర్కొని విశ్వాసం పదును పెట్టుకొని మెరుగులు దిద్దుకొని
క్రీస్తుతో లోతైన అనుభవాలు పొందుకొని జయ జీవితాలు కలిగి గొప్ప గొప్ప సాక్ష్యములు దేవుని నామములో సంపాదించుకొని దేవునికి మహిమగా జీవించాలి. కానీ నేను అలిగా, ఎవరి మీద అలుగుతారు? నేను బాధపడ్డా, ఎవరి మీద బాధపడతారు? ఆలోచించండి. వాక్యము రెండంచుల ఖడ్గం. హల్లెలూయా చెప్పండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే ఈరోజు నువ్వు ఇక్కడికి వచ్చావు. ఆమేన్ చెప్పండి. దేవుడు నీ పక్షాన ఉన్నాడు. దేవుడు నీ పక్షమున యుద్ధము చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. కానీ మీరు మాత్రం పాలు తాగేటట్టుగానే మీరున్నారు. ప్రియ స్నేహితుడా, ప్రియ సోదరి, మానవుని జీవితంలో ఏ విధంగా స్టేజెస్ ఉంటాయి. చిన్నతనం, బాల్య వయసు అని, యవ్వన వయసు అని, నడిప్రాయమని, వృద్ధాప్యమని, ఏ విధంగా స్టేజెస్ ఉంటాయో నీ ఆత్మీయ జీవితంలో కూడా నువ్వు ఎదగాల వద్దా? చెప్పండి, ఎదగాల వద్దా? అక్కడేముందో చూడండి. ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చూడండి. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధించవలసి వచ్చెను. చాలు. ఈ మొదటి మూలాలనే మనం గొర్రెపిల్ల మహోత్సవాల్లో మనం చెప్పుకున్నాం. ఈ మొదటి మూలములను అంటే మనుషులు మూలాలే మర్చిపోయారండి. మూలాలు మర్చిపోయారు, పునాదులను మర్చిపోయారు. ఒకడు తన మూలాలను మర్చిపోతే అతనంత దౌర్భాగ్యుడు ఇంకొకడు ఉండడు కదా. నేనెవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా స్థితి ఏమిటి, నా పరిస్థితి ఏమిటి, నాదేంటి, నేనేంది, నా పరిస్థితి ఏంది, నా మూలం ఏంది, నా తల్లి ఎవరు, నా తండ్రి ఎవరు, అసలు నేనెవరు? మూలాలను మర్చిపోకూడదు కదండి. ఇక్కడేం రాయబడి ఉంది? కాలమును బట్టి చూచితే మీరు ఎలా ఉండాలి? బోధకులుగా ఉండాలి. పెద్ద స్టేజ్ అండి ఇది, అవునా కాదా? ఏ స్టేజ్ ఇది? పెద్ద స్టేజ్, అవునా కాదా? ఇప్పుడు నేను మీకు బోధిస్తున్నానంటే మీకంటే నేను కొంచెం పై స్టేజ్లో ఉన్నట్టే కదా. ఉన్నానా లేనా? మీరు కూడానంట కాలమును బట్టి చూస్తే మీరు కూడా బోధకులుగా ఉండాల్సిన స్టేజ్లోకి మీరు రావాలంట. హల్లెలూయా చెప్పండి. అంటే విశ్వాసి స్టేజ్ నుంచి చెప్పండి. ఇప్పుడు గ్రామంలో ఒకడు సైకిల్ తొక్కుతా కొంతకాలం అట్టే ఉన్నాడు. ఈ సైకిల్ తొక్కుతుండేవాడు ఒక్కసారి, ఇదిగో అందరేనండి, ఒక మంచి హీరో హోండా బైక్ కొన్నాడు. హీరో హోండా బైక్ కొని రోడ్డు మీద వస్తా ఉన్నాడు. అబ్బో మనోడు స్టేజీ మారింద్రు అంటారా అనరా? చెప్పండి, అంటారా అనరా? సైకిల్ దొక్కేవాడు హీరో హోండా బైక్ కొని పోతున్నాడే, స్టేజీ మారింద్రు మనోడికు. ఈరోజు ఒకప్పుడు మీరు విశ్వాసిగా ఉండి విశ్వాసిగా ఉండి సత్యదాకా విశ్వాసిగానే ఉంటారా?
కాలమును బట్టి విశ్వాసిగా ఉన్న మీరు బోధకులుగా మారాలి. హల్లెలూయా చెప్పండి. బోధకులుగా మారాలి అంటే, బోధకులుగా మారటం అంటే, పాస్టర్ గారు నువ్వు తప్పుకో, నేను వాక్యం చెప్తా, ఇది కాదు. ఇతరులకు చెప్పే స్థాయికి మీరు రావాలి. ఆమేన్ చెప్పండి. ఇతరులకి ఏమమ్మా, దేవుణ్ణి నమ్ముకుని ఏంది నువ్వు ఇట్టున్నావేంది? అప్పుడెప్పుడు ఆదివారం నువ్వు కనపడ్డావు, మళ్ళీ ఇప్పుడు కనపడుతున్నావు, మధ్యలో 4 వారాలు నువ్వు రాలా. దేవుణ్ణి నమ్ముకోవటం అంటే ఇదేననుకున్నావా అని నువ్వు ఆమెకే చెప్పాలి. నువ్వే కూటికో గోటికో పండక్కో పబ్బానికో నువ్వు కనపడితే అంటే నువ్వు ఇతరులకి చెప్పే స్థితిలో ఉన్నావా? ఇన్ని సంవత్సరాలైనా ఇతరుల చేత చెప్పించుకునే స్థితిలో ఉన్నావా? ఏ స్థితిలో ఉన్నావు నువ్వు? ఆలోచించండి, దయచేసి గ్రహించండి. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులై ఉండాలి. అంటే ఏంటి? బోధకులంటే ఇట్ మీన్స్ ఏదో పాస్టర్లు అయిపోవాలని కాదు, పాస్టర్ములు అయిపోవాలని కాదు. ఇతరులకు చెప్పే స్థితిలోకి మీరు రావాలి. సంఘములో తోటి వారికి నీతి మాటలు చెప్పి వాళ్ళని హెచ్చరించి సరైన క్రమంలో నడిపించే స్థితిలోనికి మీరు రావాలి. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. ఏంటి బ్రదర్, మీరు సరిగా ప్రార్థన చేసుకున్నట్లేదు? బాగా ప్రార్థన చేసుకోండి. మీ ఆత్మీయ జీవితం అంతగా క్రమంగా ఉన్నట్లేదే. మీరు దేవునిలో బలంగా ఉండండి బ్రదర్, దేవుడు గొప్పవాడు, భయపడకండి, ప్రభు మంచి కార్యాలు మీకు ఆయన చేస్తాడు అని తోటి విశ్వాసికి మీరు చెప్పగలిగిన స్థితిలో ఉండాలి. ఏంటి బ్రదర్, మీరు మందిరానికి సరిగా రావటం లేదు, క్రమంగా మందిరానికి రండి. మీరు దేవుని సన్నిధి క్రమంగా వచ్చినప్పుడు ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు అని మీరు చెప్పగలిగిన స్థితిలోకి మీరు రావాలి. అలా మీరు కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండాలి. కానీ మీరెలా ఉన్నారు? మీ స్టేజీ మారలా. కాలమును బట్టి చూస్తే బోధకులుగా ఉండాల్సిన మీరు ఇంకా చెప్పించుకునే స్థితిలోనే, ఇంకా వినే స్థితిలోనే మీరున్నారు. ఎంత విచారం అండి, ఎంత విచారం. ఇప్పుడు ఒక పిల్లవాడు పుట్టి ఎదగట్లేదనుకో, ఆ తల్లికి ఆనందమా? చెప్పండి, ఆ తల్లికి ఆనందమా? పిల్లవాడు పుట్టి ఎదగట్లేదనుకో, ఆ తల్లికి ఆనందమా? వెంటనే డాక్టర్ కాడికి తీసుకెళ్దా? అయ్యా మా పిల్లోడికి 10 సంవత్సరాలు చూస్తేనేమో 5 సంవత్సరాల పిల్లోడు మాదిరిగా ఉన్నాడు, ఏందండి ఇది? ఎత్తు పెరగలేదు, ఏమీ లేదు, ఏంది ఇది? ఇట్టున్నాడు, ఏంది, ఏమైంది అసలు? కొంచెం చూడండి, ఆలోచించండి. అంటే వయసుకు తగ్గ హైట్ పెరగాలి కదా మనిషి. చక్కగా వయసుకు తగ్గట్టుగా శరీర ఆకృతి రావాలి కదా. అప్పుడే కదా తల్లిదండ్రులు ఆనందించేది. మరి ఈరోజు నీ ఆత్మీయ జీవితం ఎన్ని సంవత్సరాలైంది? అవ్వలీలుగా అబద్ధాలు ఆడుతున్నారంటే అసలు మీరు దేవుణ్ణి నమ్ముకున్నారా? యేసు ప్రభు మీకు తెలుసా? సత్యదేవుడని మీకు తెలుసా? ఆత్మీయ జీవితంలో మీరు ఏ స్టేజ్లో ఉన్నారు? ఇప్పుడు వినండి. ఇప్పుడు మార్చి నెల, ఏప్రిల్ నెల పరీక్షల కాలం, అవునా కాదమ్మా? వినండి, అవునా కాదా? వినండి. మార్చి నెల, ఏప్రిల్ నెల ఏ కాలం అమ్మా? చెప్పండి అమ్మాయి, ఏ కాలం? పరీక్ష.
ఇప్పుడు స్కూల్లో ఒక 50 మంది పిల్లకాయలు ఉండరు అనుకన్నా, ఎంతమంది? 50 మంది ఉండరు అనుకో. సంవత్సరం అంతా బడి చెప్తారు వాళ్ళకి. అయ్యవార్లు సంవత్సరం అంతా బడి చెప్తారు టీచర్లు. ఇక పరీక్షల కాలం వచ్చిందంటే చాలు వాళ్ళని సపరేట్ చేస్తారు. ఈ 50 మందిని సపరేట్ చేసి చదివిస్తుంటారు. అంటే డిస్టింక్షన్ 98, 99, 100కి 100 మార్కులు వచ్చేవాళ్ళు ఒక గ్రూప్ చేస్తారు. ఏనండి బాగా. అంటే వీళ్ళకి ఇంకా ఏ ప్రశ్నలు వచ్చినా, వాడు ఎట్టాటి టఫ్ పేపర్ ఇచ్చినా, వాడు ఎట్టిచ్చిన టెక్స్ట్ బుక్ లో రాసి 100కి 99, 98, 100 అట్ట తెచ్చుకునేవాళ్ళు వీళ్ళందరినీ ఒక గ్రూప్ చేస్తారు. తర్వాత ఒక 70 మార్కులు, 80 మార్కులు, 70 మార్కులు వచ్చే వాళ్ళందరినీ చెప్పండి ఒక గ్రూప్ చేస్తారు. వీళ్ళందరినీ ఒక గ్రూప్ చేస్తారు. తర్వాత 50 మార్కులు వచ్చే వాళ్ళని 50 అంటే 100కి పేపర్ అనుకో, 50 వస్తే వాళ్ళకంతే, వాళ్ళని ఒక గ్రూప్ చేస్తారు. ఇక పాస్ అవుతాడు ఈడు, 35 మార్కులు వచ్చి ఈడు పాస్ అవుతాడు అన్నవాడిని ఒక గ్రూప్ చేస్తారు. ఇంకో గ్రూప్ ఉంటుంది, వాళ్ళు ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు. అంటే ఇది నా బ్యాచ్ అన్నమాట. ఇది ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు వీళ్ళు. అంటే ఈడు పాస్ అయ్యే పరిస్థితి వీడికి లేదు. 35 మార్కులు వీడికి రావు, అల్లా 20, 18 వస్తాయి. వీళ్ళని ఒక గ్రూప్ చేస్తారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఎందుకు వీళ్ళు ఇట్లా గ్రూప్ చేసి వీళ్ళకి పిచ్చా? ఎందుకు చెప్పండి అమ్మా, ఎందుకు చెప్పండి, ఎందుకు వీళ్ళని ఇట్లా చేసేది ఎందుకు? ఇప్పుడు పాడైపోయిన టమాటా కాయ మంచి కాయల్లో ఉందనుకో, ఏం చేస్తుంది అది? చెప్పండి అమ్మ, ఏం చేస్తుంది అది? తమ్ముడా, ఉన్నాయి కూడా తెల్లారేసరికి పక్కనవి కూడా ఏమవుతాయి? ఫంగస్ వచ్చి అవి కూడా పాడైపోతాయి. ఆ పాడైపోయిన టమాటాకాయ వరకు తీసి గోడవతలు కొట్టామనుకో, మిగిలిన 4 రోజులైనా ఉంటే ఉండవా? అది అన్నమాట విషయం. ఈరోజు ప్రియా సహోదరుడా, వాళ్ళు ఎందుకంటే మా ఓడిని ఏంది ఈ గ్రూపులు వేశారు? మీ ఓడు అది కాబట్టి వేశారు. అందులో ఎత్తుకెళ్ళి డిస్టింక్షన్ గ్రూపులు వేస్తారు మీ ఓడిని. ఆలోచించండి. అంటే సంవత్సర కాలం వీళ్ళు చదువు చదివి వీళ్ళని ఏ గ్రూపులు వేశారంటే, వాడి స్థితిని బట్టి, వాడి పొజిషన్ బట్టి వాడి గ్రూపులో వాడిని వేసి వాడిని చదివిస్తూ ఉంటారు. నేను ఎందుకు ఈ విషయం మీతో మాట్లాడానంటే, ఈరోజు ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు? నీలో మార్పు అనేది ఉందా? మాదిరికరమైన జీవితం ఉందా? దేవుని పట్ల ప్రేమ ఉందా? దేవుని పట్ల ఆసక్తి ఉందా? దేవుని రాకడొస్తే అసలు మనం ఎత్తబడతామా? దేవుని రాకడొస్తే మనం ఎత్తబడతామా? ప్రభువుని ఎదుర్కొంటామా? పరిశుద్ధులతో మనం పాలు పంపులు పొందగలమా? ఇట్లా ఉంటే ఆ మేలిం బంగారు రాజ్యంలో అడుగు పెట్టగలమా? ఆలోచించండి, దయచేసి అర్థం చేసుకోండి. ఇదేందండి ఈ జీవితం? ఇదేంది ఈ జీవితం? నల్ల ఇంట్రుకలు తెల్లగా ఒక మానవు, ఏదో ఒక రోజు ప్రాణం పోక మానదు. శాశ్వత కాలం ఎవరు ఉండరు.
కోట్లున్నా సరే, నువ్వు చుట్టూ 10 మంది డాక్టర్లను పెట్టుకున్నా పోయే ప్రాణం ఆపుతారా? ఇప్పుడు నిన్న కాక మొన్న టాటా అనేవాడు 1000 కోట్లకు అధిపతి. ఉప్పు కానించి విమానం దాకా మొత్తం వాడిదే. ఉప్పు కానించి విమానం దాకా మొత్తం వాడిదే కదా. ఎన్ని వ్యాపారాలు ఉన్నాయి, ఎన్ని కంపెనీలు ఉన్నాయి, ఎంతమంది ఆయన కింద బతుకుతున్నారు, ఎన్ని కోట్లు జీతాలు ఇస్తున్నారు. అట్టాటి వ్యక్తి మరణాన్ని చూడకుండా ఉన్నాడా? మరణం పొందకుండా ఉన్నాడా? అతని చుట్టూ ఎంతమంది డాక్టర్లు, న్యూట్రిషియన్స్, ఎంతమంది టెక్నీషియన్స్, ఎంతమంది అతనికి హెల్పర్స్, కౌన్సిలర్స్, ఎంతమంది పనివాళ్ళు. మరి ఇంతమంది ఉంటే ఆయన మరణాన్ని ఆపగలిగారా? చెప్పండి, ఆపగలిగారా? కాబట్టి మనం రేపు చనిపోతే దైవరాజ్యానికి చేరగలమా? ఇట్లుంటే చేరగలమా? కాలమును బట్టి చూస్తే మీరు ఇతరులకు చెప్పే స్థితిలో ఉంటే, ఇంకా చెప్పించుకునే స్థితిలో మీరుంటే ఎంత బాధ అండి, ఎంత బాధ ప్రియులారా. ఇప్పుడు దేవునిలో ఒక్కొక్కరికి ఎన్ని సంవత్సరాలు అండి? 5 ఏళ్ళ, 10 ఏళ్ళ, 15 ఏళ్ళ, ఎన్ని సంవత్సరాలు? దేవునిలో మీ వయసు ఎంత? దేవునిలో ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఉన్నావు? మరి నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? మార్పు ఉందా? మాదిరికరమైన జీవితం ఉందా? ఇతరులకు చెప్పే స్థితిలో నువ్వు ఉన్నావా? ఏమ్మా, ఏమి నువ్వు దేవుణ్ణి నమ్ముకుని ఆ మెళ్ళలో పిల్లోడికి తాయిత్తులు వేయించావేంటి? దేవుణ్ణి నమ్ముకుని ఆ పని చేయొచ్చా? మనం చేయకూడదు కదా. ఏదైనా ప్రార్థన చేసుకోవాలి కదా. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన మనం చేయించుకోవాలి కదా. ఇలాంటి పనికిరాని పనులు మనం చేయకూడదు కదా. ఇలాంటి తంత్రాల జోలికి వెళ్ళకూడదు కదా. అది శాపం కదమ్మా. నువ్వు దేవుణ్ణి నమ్ముకుని ఈ పని ఎందుకు చేస్తున్నావు? నువ్వు ఇతరులకు నువ్వు చెప్పాల్సింది పోయి నువ్వు చెప్పించుకునే స్థితిలో నువ్వుంటే, ఇతరులకు నువ్వు చెప్పాల్సింది పోయి, సంఘములో తోటి వారికి నువ్వు చెప్పాల్సింది పోయి నువ్వు చెప్పించుకునే స్థితిలో నువ్వుంటే, మన ఆత్మీయ తండ్రికి, పరమ తండ్రికి బాధ ఉంటుందా ఉండదా? చెప్పండి, బాధ ఉంటుందా ఉండదా? ప్రియా సహోదరి, ప్రియా సహోదరుడా, దయచేసి ఆలకించండి. దేవుడు నమ్మదగిన వాడు. మనుషుడు ఏమి విత్తును అదే పంటను కోయును. కాబట్టి దేవుడు వెక్కిరించబడడు, మనం వెక్కిరించబడతాం. కాబట్టి ప్రియా సహోదరి, సహోదరుడా, మానవుని జీవితంలో ఎలాగూ స్టేజెస్, చిన్నతనం అని, యవన వయసు అని, టీనేజ్ అని, నడిప్రాయం అని, ముసలితనం అని ఎలాగుంటాయో మన ఆత్మీయ జీవితంలో కూడా మనం ఎదగాలి. విశ్వాసిగా ఉన్న మనం ఆ విశ్వాసిగానే ఉండకూడదు. మనం ఇంకా ఎదగాలి, ఆత్మీయంగా ఎదగాలి. అనేకులకు చెప్పే స్థాయికి మనం రావాలి. అనేకులను మందిరానికి నడిపించే స్థాయికి రావాలి. అనేకులు మన ఆత్మీయ జీవితాలు చూసి మందిరానికి రావాలి. అదిగో ఆ అన్న చూడు ఎలా ఉన్నాడు, ఆ అక్క చూడు ఎలా ఉందో, వాళ్ళు చూడు ఎంత భక్తిగా విశ్వాసంగా ఉన్నారో. మేము తాగి తిరిగి మేము చెడిపోయి పాడైపోతున్నాయి మా జీవితాలు. వాళ్ళు చూడు ఎట్టున్నారో, చక్కగా దేవుణ్ణి నమ్ముకుని పరిశుభ్రంగా ఉన్నారు, దేవుణ్ణి నమ్ముకుని మందిరానికి పోతున్నారు, బాగున్నారు వాళ్ళు.
మనం కూడా వాళ్ళ జత చేరి, మనం కూడా వాళ్ళ సావాసంలో మనం కూడా పోదాం. చూడు, వాళ్ళు ఎలాంటి చెడ్డ మాటలు మాట్లాడరు, బూతులు మాట్లాడరు, తగులేయరు, ఎలాంటి వివాదాలు ఏముండవు వాళ్ళకి, చక్కగా ఉంటారు వాళ్ళు అని గ్రామంలో మన ప్రవర్తన చూసి, మన యొక్క విధానాలు చూసి అనేకులు దేవుని యొద్దకు రావాలి. గాని దేవుని నమ్ముకొని మనకంటే ఎక్కువ ఏమండి తగులేసేవాళ్ళు, మనకంటే ఎక్కువ వివాదాలు ఆడేవాళ్ళు ఎవరు లేరు అన్నట్టుగా పోటీలు పడి మరి మనము తగులు వేయకూడదు. మార్పు రావాలి. దేవుణ్ణి ఎరిగిన తర్వాత మార్పు రావాలి. మందిరానికి వెళుతున్న తర్వాత మార్పు రావాలి. కాబట్టి ప్రియ సహోదరుడా, ఆత్మీయ జీవితంలో ఎలాగున ఇప్పుడు చూడండి, ఒక్కటేనండి, ఇది మీకు అర్థమవుతుంది. ఏనండి అమ్మా, అందరేనండి. ఇదిగో నాన్న లెగరాలి, ఆడే నుంచో. ఇప్పుడు వాడికి బండి ఇచ్చి బండి తోలమన్నాం అనుకో, వాడు ఎట్ట తోలుతాడు? మీరు చెప్పండి. ఆన్సర్ వాడుగా చెప్పేది, మీరు ఎవరైనా చెప్పండి. బండి ఇచ్చి బైక్ ఇచ్చి బండి తోలమన్నాం అనుకో, తోలరా బండి అన్నాం అనుకో, మీరే వాడు ఎట్ట తోలుతాడమ్మా? బాగా తోలేదు కాదు, వాడు ఎట్ట తోలుతాడు చెప్పండి ఏమ్మా? వస్తే కాదు, వాడికి వచ్చు, కానీ ఎట్ట తోలుతాడు? అది వాడు ఎట్ట తోలుతాడు చెప్పండి? ఫాస్ట్గా స్పీడ్కి వెళ్ళిపోతాడు, అవునా కదా? ఫాస్ట్గా వెళ్ళిపోతాడు. ఒరే అన్నా కూడా వాడు ఆగడు. ఎందుకని? వాడి వయసు అలాంటిది. ఇప్పుడు ఆ బ్రదరు, మీరు కూర్చో, ఆ బ్రదర్ లేండి బ్రదర్, ఇప్పుడు ఆ బ్రదర్ లేండి. ఇప్పుడు ఈయనకి బండి ఇచ్చి బండి తోలమన్నాం అనుకో, ఆయన ఎట్ట తోలుతాడు అమ్మా? చాలా నిదానంగా, పద్ధతిగా, క్రమంగా, జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్తాడు. వందనాలన్నా, కూర్చోండి. ఇది ఎట్టొచ్చింది? ఇది వయసు యొక్క అనుభవాన్ని బట్టి, అవునా కాదా? ఇప్పుడు మీరు దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు అబద్ధాలు ఆడుతున్నారు, నమ్ముకుని 10 ఏళ్ళైనా ఇంకా అబద్ధాలు ఆడుతున్నారు. ఏం మార్పు వచ్చింది? మార్పు ఏమన్నా వచ్చిందా? మార్పు రాలేదే. దేవుణ్ణి నమ్ముకోకముందు ఎలా ఉన్నారు? కొత్తల్లో నమ్ముకున్నప్పుడు ఎలా ఉన్నారు? ఇప్పుడు 10 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా ఇన్నేళ్ళైనా మీ జీవితంలో క్రమం లేదు, కరెక్షన్ లేదు, సిద్ధపాటు లేదు, దేవునికి ఇష్టమైన జీవితం లేదు, ఆ పరిపక్వత కలిగిన మాటలు లేవు. అనుభవంతో కూడిన ఆలోచనలు లేవు. ఏమి లేవు. ఆలోచించండి ప్రియ సహోదరి సహోదరుడా. ఇప్పుడు కొత్తగా ఇద్దరు పెళ్ళయిందనుకో, తగులేసుకుంటా ఉంటారు వాళ్ళు. అదేంది పాస్టర్ గారు, కొత్తగా పెళ్ళైతే ఎందుకు తగులు వేసుకుంటారు? కొత్తలో వేసుకోరులే, మరీ కొత్తలో వేసుకోరు. ఆ తర్వాత ఏం చేసుకుంటారు వాళ్ళు? తగులు వేసుకుంటారు. ఆ తగులు అంటే చిన్నయ్యే. అప్పుడు వీళ్ళు చూసిన వాళ్ళు ఏమంటారు? వీళ్ళు ఊరికే తగులు వేసుకుంటున్నారు, వీళ్ళకి గాని ఒక పిల్లోడు పుడితే అప్పుడు ఎక్కడ తగులు అక్కడ అణిగిపోతాయి వీళ్ళకి, అప్పుడు కానీ వీళ్ళు సక్రంగా వస్తారు అంటారా? అనరా? పిల్లోడు పుట్టేదానికి వీళ్ళకి తగులకి ఏ సంబంధం?
ఆలోచించండి. పిల్లోడు పుట్టేదానికి పిల్ల పుట్టేదానికి వీళ్ళ తగులుగా సంబంధం అండి. ఎప్పుడైతే పిల్లోడు పుట్టాడో, ఒక తండ్రి ఒక తల్లి అని వాళ్ళు ఎప్పుడు అనిపించుకున్నారో, అప్పుడు ఆ తగులు వచ్చినప్పుడు వాళ్ళు కొంత సర్దుబాటు, కొంత తగ్గింపు, కొంత అణుకువ, కొంత జాగ్రత్త, మరీ తెగేదాకా లాక్కుండా, నువ్వెంతంటే నువ్వెంత అనుకోకుండా కొంత తగ్గింపులో ఉంటారు. స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అదే ఆ పిల్లోడు అనేవాడు మధ్యలో లేడనుకో, ఇక లాగు నా సామిరంగా, ఈమట్లాగితే వాడటో, వాడట్లాగితే ఈమిట్టు లాగుతా ఉండరు. మధ్యలో తెగిపోద్దా తాడు. వాళ్ళు వచ్చి ఎన్నిసార్లు ముళ్ళేసినా వీళ్ళేమో లాగుతా ఉండే. అదే ఆ మధ్యలో పిల్లోడు ఉన్నాడు అనుకో, కొంత తగ్గింపు ఉంటుంది, కొంత జాగ్రత్త ఉంటుంది. ఓయమ్మో ఇది మరీ ఇదైపోయి ఎట్టయిపోతే మరి పిల్లల జీవితాలు ఎట్టా అని కొంత లోబడిపోయి ఉంటారు వాళ్ళు. అందుకే మన పెద్దోళ్ళు ఏమన్నారు, వీళ్ళ తగువులు అనగాలంటే మధ్యలో వీళ్ళకి పిల్లోడు పుట్టాలా. ప్రియ స్నేహితుడా, ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు, నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? కాలమును బట్టి చూస్తే పాలు కాదు, జోల కాదు, బలమైన ఆహారం మీరు తినాలి, బోధకులుగా ఉండాలి. కానీ బలమైన ఆహారం మీరు తినలేరు. బోధకులంటే నువ్వు పక్క తప్పుకో, నేను చెప్తా, అది కాదు. సంఘములో తోటి వారికి చెప్పే స్థితిలోకి మీరు ఉండాలి. ఇతరులకు చెప్పే స్థితిలోకి మీరు రావాలి. కానీ ఆ స్థితి మనకి ఇంకా రాలేదు. ఇంకా మనం పాలే తాగుతున్నాం, జోల పాడించుకుంటున్నాం. చాలామంది పాస్టర్లు వీళ్ళకి ఎందుకులే బలమైన ఆహారం అని చక్కగా జోలపాడి వాళ్ళు శుద్ధంగా వసూలు చేసుకుని వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వీళ్ళకు కూడా ఈ జోల బాగా చెప్పండి ఇష్టంగా ఉందా లేదా? ఇష్టంగా ఉందా లేదా? ఓయమ్మో, ప్రేమ కుమార్ లాంటి పాస్టర్లు అయితే మాకొద్దు నాయన, వీళ్ళతో పని కాదు. ఆయన అయితే చక్కగా మాకు జోల పాడుతాడు, ఆ జోలే ఇష్టం మాకు, శుద్ధంగా నిద్రపోతాము, ఏదో ఆయనకి ఇవ్వాల్సింది ఇచ్చేసి వచ్చేస్తుంటాం. 20 సంవత్సరాల అనుభవంలో ఒక అతను అన్నాడు, అమ్మో ఇట్లాంటి వాక్యం నేను ఎక్కడినలా అన్నాడు. అతను దేవుడికి లోబడేవాడు కాదు. అతను అన్నాడు, ఇట్లాంటి వాక్యం నేను ఎక్కడినలా. అవును, ఇట్లాంటి వాక్యం నువ్వు ఎక్కడ వినలేవు. నువ్వు దేవునికి లోబడిన వాళ్ళు అలా మాట్లాడుతుంటారు. ప్రియా సహోదరుడా, ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు, మనం ఎదగాలండి, ఇంప్రూవ్మెంట్ రావాలి, ఇంక్రీజ్ అవ్వాలి, ఇతరులకు చెప్పాలి, ఇతరులకు చెప్పే స్థితిలోకి మనం రావాలి. బలమైన ఆహారం తిని అరగించుకోవాలి. అట్టి కృపా భాగ్యం మనందరికీ కలగాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతి దగ్గర జూనియర్లు సీనియర్లు అని ఉంటది. ఉంటదా ఉండదా? ఉండదా? మన చర్చిల్లో కూడా సీనియర్లుగా ఉండి జూనియర్లకు మాదిరిగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 6 నెలల నుంచి, సంవత్సరం నుంచి, 2 సంవత్సరాల నుంచి వచ్చే వాళ్ళకి, ఏమ్మా నువ్వు ఈ మధ్యన సరిగా మందిరానికి రావట్లేదే? అట్ట కాదమ్మా, మందిరానికి క్రమంగా రా, దేవుని దగ్గరికి నువ్వు క్రమంగా రావాలమ్మా, ప్రార్థన బాగా చేసుకోవాలి అని సీనియర్లు వాళ్ళకి చెప్పాలి.
ఆ చెప్పే స్థితిలో సీనియర్లు ఉండాలి. నేను సీనియర్ని కాబట్టి నేను ఎప్పుడంటే అప్పుడు వస్తా, అది సీనియారిటీ కాదు. మాదిరికరమైన జీవితం మనందరికి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు సపోజ్ తాటేకలు తిని సంఘం ఉందనుకో. ఈ తాటేకలు తిని సంఘంలో కొద్దిగా సీనియారిటీగా ఉన్న తల్లి లూదియమ్మ అక్క. ఆ యొక్క కొంతమందికి ఎవరైనా సరిగా మందిరానికి రాకపోతే, ఏమ్మా నువ్వు ఏంది కిందట వారం నువ్వు రాలేదే, ఎందుకు రాలేదు, అట్ట రాకుండా ఉండమాకమ్మా, మందిరానికి నువ్వు క్రమంగా రావాలి అని చెప్పే కృప ఆమెకుంది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మన బుచ్చి సంఘంలో సువార్తక్క, ఆమె ఒక సీనియారిటీగా ఎవరైనా నూతనంగా వచ్చే వాళ్ళకి కొంచెం వాళ్ళు అటు ఇటుగా ఉంటే ఆమెకు వాళ్ళకి నీతి మాటలు, గద్దింపు మాటలు, మంచి మాటలు చెప్పే స్థితిలో ఆమె ఉంది. అలా ఉండాలి, సంఘములో అలా ఉండాలి. సంఘములలో ఎదగాలి, ఆత్మీయంగా ఎదగాలి. పాలు తాగే స్థితి నుంచి బలమైన ఆహారం తినే స్థితికి రావాలి. విశ్వాసి స్థాయి నుంచి ఇతరులకు నీతి మాటలు, గద్దింపుతో కూడిన మాటలు చెప్పే స్థితిలోకి మనం రావాలి. అంతేకాని ఎన్ని సంవత్సరాలైనా చెప్పించుకునే స్థితిలో, ఇతరుల చేత మనం చెప్పించుకునే స్థితిలో మనము చెప్పండి ఉండొచ్చా? ఉండొచ్చా? ఉండకూడదు. కాబట్టి ప్రియ సహోదరుడా, ఈ మాటలు విన్న మీరందరూ కూడా మరి దేవునిలో ఇంకా బలపడి ఆయన కృపలో ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ మాటల్ని ముగిస్తున్నాను. ఆత్మీయంగా ఎదగండి, దేవునిలో బలపడండి, నమ్మకంగా ఉండండి. ప్రభు దీవిస్తాడు. మీ అక్కర్ల అవసరాలన్నీ దేవుడు తీరుస్తాడు. మీరు ఏ కష్టాల్లో, బాధల్లో ఉన్నారో ప్రభు ఆదరిస్తాడు. మనుషులు చేయి విడిచిన దేవుడు, చెప్పండి, చేయి విడవడు. ఆశ్చర్యకరమైన కార్యాలు దేవుడు చేస్తాడు. రేపేం జరగద్దు నీకు తెలుసా? చెప్పమ్మా, మీకు తెలుసా? తెలియదు కదా. ఈరోజు దుఃఖంతో ఉన్నావు కదా, రేపు నీకు నవ్విస్తాడు. ఆమెన్ చెప్పండి. ఈ లైవ్ లో వాక్యం వింటున్న వాళ్ళు కూడా ఆమెన్ చెప్పండి. అందరూ ఆమెన్ చెప్పండి. ఈరోజు దుఃఖంతో ఉన్నావు, రేపు నీకు నవ్విస్తాడు. ఆయన ఇవ్వగలడు, సమర్థుడు, శక్తిమంతుడు, విడుదలిచ్చే దేవుడు ఆయన. కష్టాల కొలిమి నుంచి బయటేసే దేవుడు ఆయన. ఆయన నమ్ముకున్న వాళ్ళు ఎవరు కూడా విడిచిపెట్టబడరు. బానిస సంఖ్యల నుంచి విడిపిస్తాడు, అపవాది బంధకాల నుంచి విడిపిస్తాడు. సైతాన్ నిన్ను శోధిస్తుంటే చూస్తాడు. ఒకరోజు తన చెయ్యి చాపి నిన్ను విడిపిస్తాడు. ఆమెన్ చెప్పండి. కాబట్టి మందిరాన్ని వదలొద్దు, సంఘాన్ని వదలొద్దు, సహవాసాన్ని వదలొద్దు, పరిచర్యను వదలొద్దు, మినిస్ట్రీని వదలొద్దు, పరిచర్యను వదలొద్దు. ప్రాణం పోయినా పరిచర్యను వదలొద్దు. దేవుని యందు విశ్వాసంగా ఉండండి. లోకం ఎవరికి శాశ్వతం కాదు. ఉంటాం 100 సంవత్సరాలు. ఏమక్క ఉంటావా? ఎవరుండరు కదా. కొత్త ఆకు పుడతా ఉంటే పాత ఆకు చెప్పండి రాలాలా వద్దా? ఖచ్చితంగా. మన ముందు జనరేషన్స్ ఉన్నారా? వెళ్ళిపోయారు కదా వాళ్ళు. మన టైం వస్తే మనం వెళ్ళిపోవాలా. కాబట్టి
దేవుని యందు విశ్వాసాన్ని వదిలిపెట్టమాకండి, సహవాసాన్ని వదిలిపెట్టమాకండి, సంఘాన్ని వదిలిపెట్టమాకండి, పరిచర్యను వదిలిపెట్టమాకండి, సేవను వదిలిపెట్టమాకండి, ప్రేమను వదిలిపెట్టమాకండి, సేవకుణ్ణి వదిలిపెట్టమాకండి. చూడండి దేవుడు ఎంత బలంగా మాట్లాడుతున్నాడు, చూడండి దేవుడు ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు. ఇవన్నీ ప్రేమకుమార్ అనేవాడు మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారు మీరు? అనుకుంటున్నారా? దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్ చెప్పండి. దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో మనుషులు రకరకాలుగా ఉంటారు. మనం మాత్రం ఆయన సన్నిధిలో నమ్మకంగా ఉండి కడవరకు ఆయన కృపలో ముందుకు సాగాలి. ఆత్మీయ జీవితంలో ఎదగాలండి, ఎదగాలి. ఇప్పుడు మొక్క వేసాము, ఆ మొక్క ఎదగాలి. ఎన్ని నీళ్లు పోసినా ఆ కొబ్బరి మొక్క ఇంకొక మట్ట వేయదో, పైకి రాదు. ఏం చేస్తారు మీరు? దాన్ని తవ్వి తీసి పారేస్తారా, పారేయరా? చెప్పండి. ఇదేదో ఇత్తనం, ఇది బాగలేదు, ఇది ఏదో 6 నెలలు అయిపోయింది, ఏంది ఇది ఇట్టుంది, ఇది జిగట పారిపోయింది, ఇది చీ అని చెప్పి దాన్ని తీసి పాడేస్తారు అవతల. మరి నీ ఆత్మీయ జీవితం 6 నెలలైనా, సంవత్సరం అయినా, 2 సంవత్సరాలైనా, 10 సంవత్సరాలైనా నీలో మార్పు లేదు, మాదిరి లేదు, క్రమం లేదు, క్రమశిక్షణ లేదు, భారం లేదు, బాధ్యత లేదు, దేవుడి మీద ప్రేమ లేదు, సంఘములో నీ రోల్ లేదు కదా. సంఘములో మన ఉనికి ఉండాలి. ఎస్, నేను ఈ సంఘములో ఉన్నాను అన్న ఉనికి ఉండాలి. ఈ సంఘములో నేను ఉన్నాను, మన ఉనికిని చాటుకోవాలి. మన ఉనికిని చాటుకునేటట్టుగా మన క్రియలు ఉండాలి, మన కార్యాలు ఉండాలి. అప్పుడు సంఘము నిన్ను గుర్తిస్తుంది, దేవుడు నిన్ను గుర్తిస్తాడు. అప్పుడు దేవుని కృపకు నువ్వు పాత్రుడివి, పాత్రురాలు అవుతావు. హల్లెలూయా చెప్పండి. కాబట్టి ప్రియ సహోదరుడా, మనం బలపడాలి, దేవునిలో ఎదగాలి ప్రియులారా. కుట్రలు, కుతంత్రాలు, అసూయలు, ద్వేషాలు, పగలు, ప్రతీకారాలు మనకు ఉండకూడదు. మోసాలు, అన్యాయాలు మనకు ఉండకూడదు. అబద్ధాలు మనకు ఉండకూడదు. దేవునిలో యథార్థంగా ఉండాలి, దేవునిలో నీతిగా ఉండాలి. అప్పుడు దేవుడు బహుగా మనలను ఆశీర్వదిస్తాడు. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. కొంత విజ్ఞాపనలు మనం చేద్దాం, సమయం ఉంది, కొద్ది నిమిషాలు విజ్ఞాపనలు చేద్దాం. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా దేవా, పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఈ మాటలు విన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. అవును ప్రభువా, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉన్నారు, కానీ మీకు మూలపాఠములు చెప్పవలసి ఉన్నదని అపోస్తలుడైన పౌలు ద్వారా మీరు మాట్లాడారు. నాయనా, మీరు పాలు త్రాగే శిశువులుగానే ఉన్నారు, కానీ బలమైన ఆహారము తినగలవారు కారు అని మాట్లాడుతున్నాడు. అవునయ్యా, నేటి సంఘాలు, నేటి పరిస్థితులు అలాగనే ఉన్నాయి. ఎన్ని సంవత్సరాలు మందిరాలకు వచ్చినా మనుషుల్లో మార్పు లేదు, మాదిరి లేదు, క్రమము లేదు, క్రమశిక్షణ అంతకన్నా లేదు ప్రభువా. అయ్యా, ఆత్మీయంగా ఎదగాలి. అయ్యా, మానవుని జీవితంలో శారీరకంగా ఎన్ని స్టేజెస్ ఉన్నాయో యేసయ్యా, ఆత్మీయ జీవితంలో కూడా విశ్వాసిగా ఉన్న మేము అయ్యా ఇతరులకు అయ్యా బోధించువారిగా, అయ్యా బోధించే స్థితిలోకి మేము రావాలయ్యా. అనేకులకు నీతి మాటలు, హెచ్చరిక మాటలు, గద్దింపు మాటలు అయ్యా మేము చెప్పే స్థితిలోనికి మేము రావాలి తండ్రి. అటు కృప మా సంఘానికి, పరిచర్యకు మాకు దయచేయండి. మా సేవను బలపరచండి.
ఏజిఎం మినిస్ట్రీని ఆశీర్వదించండి అయ్యా. విశ్వాసులుగా ఉన్న ప్రతి కుటుంబాలను దీవించండి అయ్యా. కృపలతో నింపండి, కనికరించమని. బంధకాల్లో ఉన్న వారికి విడుదల, సాతాను బంధకాల్లో ఉన్న వారికి విడుదల, అపవాది కట్లతో ఉన్న వారికి విడుదల మీరు దయచేయండి. గొప్ప విడుదల మీరు దయచేయండి అయ్యా. గర్భఫలము లేని వారికి గర్భఫలం మీరు దయచేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి గొప్ప స్వస్థతలు మీరు దయచేయండి. అద్భుతాలు, సూచక్రియలు మీరు జరిగించండి. బలమైన కార్యాలు మీరు చేయండి అయ్యా. అయ్యా, ఇప్పుడు మేము అయ్యా దేశ క్షేమం కోసము, ప్రపంచ క్షేమము కోసము, దేశ రక్షణ కోసము, పాలకుల కోసము, రాజుల కోసము ప్రార్థించబోతున్నాం. నశించు ఆత్మల కోసం ప్రార్థించబోతున్నాం. అట్టి విజ్ఞాపనలంతట్లో మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని అందరినీ బలపరచమని, ఈ యొక్క మినిస్ట్రీని సమృద్ధిగా దీవించి నిండారుగా ఆశీర్వదించమని అయ్యా. భూమి మీద ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన పరిచర్యలను అయ్యా నిండారుగా దీవించి బలపరచమని యేసు క్రీస్తు నామంలో బతిమలాడి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.